సో హాయ్ గైస్, టుడే మనమైతే మ్యాచ్ నెంబర్ 3 సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫ్రమ్ సిఎస్కే సైడ్ సిద్ధు అండ్ ఫ్రమ్ ఆర్ఆర్ విష్ణు. యా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిఎస్కే ఆర్ఆర్ వాళ్ళ ప్లేయింగ్ 11 హెడ్ టు హెడ్ రికార్డ్, ఇంకా నెక్స్ట్ ఏ ప్లేయర్ అయితే కీ రోల్ కాబోతున్నాడు యా మ్యాచ్ లో. సో బ్రో, కమింగ్ టు హెడ్ టు హెడ్ అయితే వీఆర్ ఆల్వేస్ ఏ హెడ్ ఆఫ్ యూ. మేము 30 మ్యాచెస్ ఒకసారి గెస్ట్ చేయండి, మీరు కామెంట్ లో గెస్ట్ చేయండి. సిఎస్కే టాప్ అంటున్నాడు కదా సిద్ధు, ఎంత ఉండొచ్చు? జస్ట్ ఒక్కసారి పాస్ చేసి కామెంట్ చేయండి. 30 మ్యాచెస్ జరిగాయి సిఎస్కే వర్సెస్ ఆర్. ఎంత సిఎస్కే టాప్ అంటున్నాడు చేయకండి, గూగుల్ చేయకుండా ఒకసారి కామెంట్ చేయండి. చేశారా? యా, సో దాని గురించి వచ్చేద్దాం. నెక్స్ట్ మనకి కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. క్లారిటీ చేద్దాం. చేదు జ్ఞాపకాలు కాదు, 10 years బ్యాక్ చేదు జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. వాటి కోసం వెకేషన్కి వెళ్ళాం. 2 years వెకేషన్కి వెళ్ళాం. మా బదులు వేరే టీమ్స్ పంపించాం, కానీ ప్లేయర్స్ అయితే వాళ్ళు ఉన్నారు. సో బ్రో, కానీ అది ఆ పాయింట్ ఏంటంటే అది ఓనర్స్ చేసిన మిస్టేక్స్, ఓనర్స్ లో ఉన్న కొంతమంది చేసిన మిస్టేక్స్ వల్ల ఇప్పటికి కూడా సిఎస్కే లెజెండ్ ఎంఎస్ ధోనిని కానీ ఇటు పక్క అప్పుడు ఆర్ఆర్లో ఉన్న ప్లేయర్స్ని కానీ వీళ్ళని ట్రోల్ చేస్తూ ఉంటారు. అది అసలు సంబంధం లేదు, ప్లేయర్స్కి సంబంధమే లేని మ్యాటర్ అది. సో ఏంటంటే ఇప్పుడు సిఎస్కేని మీరు ట్రాల్ చేసే ముందు వాళ్ళ టీమ్ ఆనర్స్ చేశారు కాబట్టి సిఎస్కేని ట్రాల్ చేయడం ఆపండి. ఆ 2 years గురించి మనకి ఎందుకు బ్రో? ప్లేయర్స్ బ్యాన్ అయ్యారు, అది లేదు కదా. ప్లేయర్స్ బ్యాన్ అయితే అప్పుడు పర్టికులర్గా ప్లేయర్స్ మీ పాయింట్ వచ్చేది. ఇప్పుడు టీమ్ బ్యాన్ అయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఆనర్స్ తప్ప. ఈ 2 teams ఏం చేసాయి బ్రో? ఆనర్స్ తెలుసు, ఓనర్స్ చేసుకున్నారు, యా, ప్లేయర్స్ సంబంధం లేదు. సో ఇక హెడ్ టు హెడ్ రికార్డు 16 సిఎస్కే, 14 ఆర్ఆర్. జస్ట్ 2 మ్యాచ్ డిఫరెన్స్. ఆ 2 మ్యాచ్లు ఈ సీజన్లో సిఎస్కే మీద కొట్టి ఈక్వల్ చేస్తాం. అది చూద్దాం బ్రో, మీరు ఎలా కొడతారో. మేము మళ్ళీ కొట్టేసి 2 matches లీడ్కి వెళ్తాము, చూద్దాం. సరే బ్రో, ఇప్పుడు ప్లేయింగ్ 11 మాట్లాడితే తెలిసిపోద్ది. మీకు సంజుని ఇచ్చేసాం, మేము జడ్డుని ఇచ్చేసాం, మా రాక్ స్టార్ సంజు. ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? సంజుకి చపాక్లో అసలు అది మంచి రికార్డే లేదు, అంటే యావరేజ్ రికార్డు ఉంది. కానీ ఫామ్ మట్టుకు టాప్. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్, ఫైనల్, ఇంకా ఆల్మోస్ట్ లైక్ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్ వెస్టిండీస్తో గెలిపించాడు. అండ్ ఈజ్ ఇన్ ఎక్స్ట్రాడినరీ ఫామ్. ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ రేజ్ అయితే ఉండబోతున్నాను ఆబ్వియస్గా అది. కానీ ఆ చపాక్ గ్రౌండ్లో సంజుకి మంచి రికార్డు ఉంది. కానీ జడ్డూకి గౌహతిలో మంచి రికార్డు ఉంది. జడ్డు తన హోమ్ గ్రౌండ్ గుజరాత్ జడ్డూది. యా, బట్ ఎక్కువ ఇంతకుముందు 2008లో అప్పుడు ఆడినప్పుడు అంటే ఐ ఫీల్ లైక్ తను చెప్పక్ కూడా తనకి హోమ్ గ్రౌండ్. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ లో గువాహతి కూడా అది హోమ్ గ్రౌండ్. ఎందుకంటే స్టార్టెడ్ విత్ రాజస్థాన్. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు జడేజా విషయానికి వస్తే కొంచెం ఈక్వల్ గా బ్యాలెన్స్డ్ గానే ట్రేడ్ చేసుకున్నాం. ఎందుకంటే సంజు సామ్సన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అండ్ నెక్స్ట్ లైక్ దెర్ విల్ బి సమ్ రిటైర్మెంట్ టాక్స్ ఫ్రమ్ అవర్ సైడ్. సో అది కన్ఫర్మ్ కాదు, డెఫినెట్లీ నాట్. సో సంజుని కొంచెం ఒక 10 years వరకు ఫ్యూచర్ కెప్టెన్ గా ఎగ్జామ్ చేసుకోవడం కోసం లేదు. కెప్టెన్ రుతురాజ్ విల్ బి ద కెప్టెన్, నో డౌట్. సో హీ విల్ లీడ్ ఫ్రమ్ ఫ్రంట్. మేబీ ఏమన్నా సంజు గైడ్ లైన్స్ ఏమన్నా టిప్స్ ఏమైనా ఉండొచ్చేమో, కానీ రుతురాజ్ని కెప్టెన్ గా అనౌన్స్ చేస్తారు, దాంట్లో అదే డౌట్ లేదు సిఎస్కే. సో ఇంతకీ మీరు సిఎస్కే ఫ్యాన్ ఎవరైనా ఉంటే గైక్వాడ్ బెటర్ ఆప్షనా, సంజు బెటర్ ఆప్షనా అనేది మీ ఒపీనియన్ కామెంట్ తెలియజేయండి. నువ్వేమంటావు సిద్ధు? ఇప్పుడు సంజు ట్రేడ్ అయ్యాక సంజు కెప్టెన్గా ఉంటాడు, మేబీ వికెట్ కీపింగ్ అయితే ఆబ్వియస్ సంజు ఉంటాడు, కెప్టెన్ కూడా సంజు బ్రో. వై అంటే ఫ్యూచర్లో ఆబ్వియస్గా ఎంఎస్ ఉన్నప్పుడు యూ కాంట్ కదా. కాకపోతే ఎంఎస్కి ఇంజురీ ఉంది, లాస్ట్ టైం కూడా ఏమో ఇయర్ ఎంఎస్ ఇంపాక్ట్ జరిగిన రావచ్చు అంటే ఇంజురీ కన్సర్న్స్ ఉంటే తప్ప నో ఛాన్సెస్. అండ్ నెక్స్ట్ ఏజ్ ఫ్యాక్టర్ ఈజ్ మ్యాండేటరీ. సో ఏంటంటే ఏజ్ కన్నా ఎక్కువ చేయరు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాం, లాస్ట్ 3-4 years నుంచి చాలా స్ట్రగల్. అంటే కీపింగ్లో ఏమాత్రం స్ట్రగలింగ్ లేదు, బట్ బ్యాటింగ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కానీ ధోని కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. అలా అని తక్కువ అంచనా వేద్దాం. హీఈస్ 44, 45, 46 వచ్చినా కూడా తన రన్నింగ్ అయితే అలానే ఉంటుంది. తన వికెట్ మైండ్ గేమ్ తను ప్లేయింగ్ 11లో ఉంటే మాత్రం, ఆన్ ఫీల్డ్ ఉంటే మాత్రం సిఎస్కే అయితే కన్ఫర్మ్ గా ఒక మంచి విన్కి అయితే తీసుకువెళ్తారు. మనం ప్లేయింగ్ 11కి వెళ్ళిపోదాం. సో ఇటు జడ్డు వచ్చాయి కాబట్టి తీసుకోండి. ఏం చేస్తాం, మేము సంజయ్ సామ్సన్ తీసుకున్నాం. చెటా ఆడిపోలి. ఓకే, మా ప్లేయింగ్ 11 ఓపెనర్స్, మా ఓపెనర్స్ మీ ఓపెనర్స్ కంపారిజన్ వెళ్ళిపోదాం. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్. ఏముంది, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, ది 17 years old జనరేషన్. ఆయుష్ మాత్రే, సూర్యవంశీ. హూస్ ద విన్నర్?
లాస్ట్ ఇయర్ చూస్తే వైభవ్ సూర్యవంశీ లైక్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు అండ్ నెక్స్ట్ సమ్ రన్స్ అయితే కొట్టాడు కానీ లైక్ ఎలా అంటే క్విక్ రన్స్ అవి క్విక్ రన్స్ కొట్టేసి బట్ లైక్ ఎలా అంటే అట్ అన్ యావరేజ్ ఆఫ్ 30-35 కానీ ఆయుష్ మాత్రం ఏంటంటే తనకి సీజన్ మంచిగా ఉంటుంది, తను కన్సిస్టెంట్గా స్కోర్ చేస్తాడు. ఎందుకంటే మా టీంలో ధోని ఉన్నారు, సో తనకి తెలుసు ఏ ప్లేయర్ ఎలా ఆడతాడు, ఎలా ఆడించాలి, ఎప్పుడు ఆడించాలి అన్నది. సో ఈక్వల్ చేస్తుందమ్మా. నో ఆబ్వియస్ గా సూర్యవంశీ బ్రో కెప్టెన్ ఆయుష్ మాత్రే అండర్ 19 కి, బట్ సూర్యవంశీ ఉన్న ఇంపాక్ట్ ఫైనల్లో కూడా వన్ సైడ్ చేస్తారు. సూర్యవంశీ బ్యాటింగ్ పవర్ కి ఆయుష్ మాత్ర కూడా చాలా మంచి బ్యాట్స్మెన్. ఆర్సీబీ కూడా బౌలింగ్ లో కూడా మంచి వికెట్స్ తీసాడు. మేబీ ఐపీఎల్ లో బౌలింగ్ వేస్తానో తెలీదు, మేబీ వన్ డే కాబట్టి వేసి ఉండొచ్చు. మేబీ ఇవన్నీ పక్కన పెడితే ఆర్సీబీతో ఒక 90+ 94 రన్స్ స్కోర్ చేశాడు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో 2025లో. బట్ ఆబ్వియస్గా సూర్యవంశీ అంటే నేను ఆర్ఆర్ అని కాదు కానీ డామినేషన్ ఇది ఉంది. మీరే చెప్పండి, ఈ ఇయర్ సూర్యవంశీ ఎక్కువ రన్స్ కొడతారా లేకపోతే ఆయుష్ కొడతాడు? ఎవరు ఇక్కడ జైస్వాల్, సంజు శాంసన్. చెప్పండి మీరు చెప్పండి చూస్తారు ఎందుకంటే నేను చెప్పలే ఇది. జైస్వాల్ కూడా ఆల్ ఫార్మాట్ ప్లేయర్, సంజు శాంసన్ ఇక్కడ చూసుకుంటే ఓడిఎస్ ఇంకా T20s అండ్ ఓడిఎస్ టీమ్స్ నుంచి కూడా చాలా అవే ఫ్రమ్ ఉన్నాడు. ఇప్పుడు T20s లో ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారా టీమిండియా కంటే అది సంజు శాంసన్. కాకపోతే ఇక్కడ జైస్వాల్ కి ఛాన్స్ రావట్లేదు ప్లేయింగ్, ఎందుకంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ టాప్ లో అద్భుతంగా ఆడుతున్నారు. జైస్వాల్ కూడా ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. ఆ క్యాపబిలిటీ కూడా ఉంది జైస్వాల్ కి, కానీ టీమిండియా అంటే కాంపిటీషన్. ఇండియాకి ఇప్పుడు ఎలా ఉందంటే టీమ్, ఇండియా నుంచి ఒక 3 T20 టీమ్స్ వస్తాయి ఈజీగా. సో అందులో ఏంటంటే ఆ 3 T20 టీమ్స్ కూడా కొట్టుకుంటే ఏది గెలుస్తుందో చెప్పలేము, అలా ఉంటది ఓపెనింగ్ స్పాట్స్ కోసం కానీ మిడిల్ ఆర్డర్ కానీ ఈవెన్ బౌలింగ్ కూడా. ఇప్పుడు సంజు శాంసన్ జైస్వాల్ అంటే ఇప్పుడు సంజు శాంసన్ ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ తనకు తెలుసు జైస్వాల్ అలా ఆడతాడు, ఎందుకంటే ప్రీవియస్ గా వాళ్ళిద్దరు ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశీ రాకముందు. సో అట్ దట్ టైమ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయింది కాబట్టి 60 సంజు 40 జైస్వాల్ అంటే ఇంకా తప్పట్లేదు. మేబీ 55-45 అంటే కొంచెం స్లైట్ ఎడ్జ్ సంజుకు ఉంది. జైస్వాల్ ఏదైతే ఆయుష్ మాత్రే దగ్గర కంటే వైభవ్ సూర్యవంశీ కొంచెం స్లైట్ ఎడ్జ్ ఉందో, ఎందుకంటే ఆ బిగ్ హిట్స్ కొట్టగలదు కాబట్టి సంజుకే ఇస్తున్నాం, ఎందుకంటే ఆ రెస్పెక్ట్ రీసెంట్గా ఆడాడు కాబట్టి. బట్ ఐపీఎల్లో ఎవరైనా టాప్ చేయొచ్చు. సో ఓకే ఈక్వల్ చెప్పలేం బ్రో, ఎవడైనా కొడతాడు. అక్కడ ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు, ఇక్కడ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఇక్కడ నంబర్ 3లో రుతురాజ్, కెప్టెన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్ కన్సిస్టెంట్ ప్లేయర్. రియాన్ పరాగ్ కూడా తీసేసే ప్లేయర్ అయితే కాదు, ఒకప్పుడు లాగా అయితే లేడు, చాలా ఇంప్రూవ్ అయింది. బట్ కెప్టెన్సీ పరంగా కూడా రుతురాజ్ ఇంప్రూవ్ అవ్వాలి, అలాగే ఇక్కడ పరాగ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఇక్కడ రుతురాజ్కి అయితే హెల్పింగ్ కి ధోని ఉన్నాడు, శాంసన్ ఉన్నాడు. మీకు సంగా కోచ్ పరంగా చూసుకుంటే స్టీవెన్ ఫ్లెమింగ్ 5 ఉన్నాయి బ్రో ట్రాఫీస్. ఎవరన్నా కూడా ఆన్ ద స్పాట్ ఆ డెసిషన్ తీసుకోగలగాలి. సో దానికి తగ్గట్టు ఆ ప్లేయర్స్ రెస్పాండ్ అవ్వాలి. జడ్డు కూడా ఉన్నాడు, మేబీ సిఎస్కే పూర్ రికార్డ్ మనం చూసాం. సిఎస్కే 2021 లో కెప్టెన్సీ చేసాడు అండ్ కెప్టెన్ గా ఫెయిల్ అయ్యొచ్చు కానీ సపోర్ట్ గా ఫెయిల్ అయ్యాడు జడ్డు. ఇంకొకటి సంజు శాంసన్, జడేజాలు ఎవరు స్పై అవుతారు చూడాలి. అంటే దురంధర్ మూవీ వచ్చింది కాబట్టి ఆపోజిట్ టీమ్ కి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయాలి, ఖచ్చితంగా స్పైర్ అని చెప్పి. లేదు వాళ్ళు అలాంటి రిస్క్ తీసుకోరు బ్రో, ఎందుకంటే అవును జడేజాకి అయితే సిఎస్కే మీద చాలా అభిమానం ఉంటుంది, ధోని మీద చాలా అభిమానం ఉంటుంది. మనం 2023 ఫైనల్ చూసాం, లైక్ జడేజా 6-4 కొట్టిన తర్వాత ధోని తనని లిఫ్ట్ చేయడం కానీ దట్స్ సచ్ ఎమోషనల్ మూమెంట్ అది. సో కానీ జడేజా లైక్ మీకు రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళడం అండ్ సంజు శాంసన్ ఎప్పటి నుంచి 2013లో నుంచి రాజస్థాన్ రాయల్స్కి ఉంటూ అండ్ నెక్స్ట్ తర్వాత ఢిల్లీకి వెళ్ళినా కూడా నెక్స్ట్ మళ్ళీ 2018 or 19 నుంచి రాజస్థాన్కే ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ ఏంటి కోచ్ కింద ఉన్నప్పుడు కానీ చాలా ఎక్కువ రోజులు. ఇప్పుడు జడేజా ఎలా అయితే సిఎస్కేతో ఉన్నాడో సంజు శాంసన్ కూడా అలానే రాజస్థాన్తో ఉన్నారు. కానీ చాలా పెద్ద మూవ్ అనే చెప్పాలి, ఇద్దరిని స్వాప్ చేసుకోవడం ధైర్యం అనే చెప్పాలి. అసలు ఎలా అవుతుంది మరి అది జరిగినది అవసరం. సో ఇక నంబర్ 4 డివైడ్ బ్రేవియస్ శుభం దుబే ఐ థింక్, ఎందుకంటే ముగ్గురు రైట్ హ్యాండర్స్ వస్తున్నారు కదా. నెంబర్ 4లో శుభం దుబే వచ్చి నెంబర్ 5లో డివైడ్ బ్రేవియస్ వస్తాడు అనుకుంటున్నాను. లేదు, ఎందుకంటే ఇక్కడ నార్మల్గా చూస్తే సిఎస్కేకి టాప్ 2 బ్యాట్స్మెన్స్ ఎలా ఉన్నారు అంటే లైక్ ఆయుష్ మాత్రం ఉన్నాడు అండ్ నెక్స్ట్
సంజు శాంసన్. సో ఇక్కడ ఎలా అంటే సంజు శాంసన్ ఆల్ ఓవర్ ది బౌలర్స్ తీసుకుంటారు స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే ఇప్పుడు కన్సిస్టెంట్ గా ఆడుతున్నారంటే అది ఎందువల్ల అటాక్ చేయడం వల్ల, ఈ మధ్య అటాకింగ్ బాగా నేర్చుకోవడం వల్ల. సో ఫస్ట్ నుంచి అటాక్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ యాంకర్ రోల్ ఎవరు చేస్తారు? రుతురాజ్ గైక్వాడ్ 1 రౌండ్ వచ్చి. సో నెక్స్ట్ ఏంటంటే ఉన్న ఓవర్స్ లో ఎవరైతే అంటే మిడిల్ ఓవర్స్ లో ఒక స్పిన్నర్స్ వస్తే శివం దుబే వస్తారు. బట్ ఎందుకంటే డివెల్ బ్రేవిస్ ఇక్కడ ఇన్ బిట్వీన్ ఇఫ్ ఎర్లీ వికెట్స్ పడితే డివెల్ బ్రేవిస్ ఆ బౌలర్స్ ని చార్జ్ తీసుకోగలడు. సో అందుకని అది సిచ్యువేషన్ సిచ్యువేషన్ లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకున్న మటుకు ఇది ఇండియా కాదు బ్రో, అంటే లైక్ గౌతమ్ గంభీర్ మైండ్ సెట్ లో ఉండడం కాదు కానీ ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది బ్రో. బట్ అప్పటికే స్పిన్నర్స్ ప్లేలోకి వచ్చేస్తారు కాబట్టి మేబీ అది ఒక టార్గెట్ ఒక 240 ఈవెన్ డివైడ్ బ్రేవ్స్ కూడా గుడ్ స్పిన్ హిట్టర్. యా అంటే శివం దుబే అంత కాకుండా హీ ఇస్ వెరీ గుడ్ హిట్టర్. అంటే దుబేని ఎక్కువ లాస్ట్ వరకు తీసుకురారు, ముందుగానే పుష్ చేస్తానంటే. లాస్ట్ టైం చూసావు కదా బ్రో, వరల్డ్ కప్ ఫైనల్ లో లాస్ట్ ఓవర్ కూడా శివం దుబే ఆల్మోస్ట్ 25+ రన్స్ కొట్టాడు. ఆ ఎండింగ్ అండ్ ప్రీవియస్ మ్యాచెస్ అండ్ న్యూజిలాండ్ తో వైజాగ్ లో మ్యాచ్ అయిందా అందరూ ఫెయిల్ అయితే శివం దుబే స్పిన్నర్స్ కి ఇంకా పేసర్స్ కి ఒక లెక్కలో తీసుకున్నారు. 75+ రన్స్ కొట్టాడు ఆ మ్యాచ్. యా సో మా నెంబర్ 4 వచ్చేసి ధ్రువ్ జురేల్. ఆల్వేస్ శివం దుబే హెడ్. నో ఛాన్స్, ఎందుకంటే ధ్రువ్ జురేల్ ఇంకా మంచి ప్లేయరే, మంచి వికెట్ కీపరే, బట్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి బ్యాట్స్మెన్. బట్ రీసెంట్ 2025 లో కూడా 14 crores కి రిటర్న్ చేసుకున్న తర్వాత ధ్రువ్ జురేల్ అంత అవసరం ఉన్నారు కానీ బట్ కొన్ని మ్యాచెస్ మంచిగా ఆడాడు. బట్ నాట్ దట్ మచ్ వర్త్. పెర్ఫార్మెన్స్ అయితే రాలేదు, హైప్ లేదు దానికి, బట్ మంచి ప్లేయరే, ఫ్యూచర్ యంగ్స్టర్ అని చెప్పుకోవచ్చు. టెస్ట్ టీమ్ లోకి అయితే రావచ్చు, అంటే లైక్ ఇఫ్ రిషబ్ పంత్ కానీ సంథింగ్ లైక్ ఇంజురీ ఏదైనా వికెట్ కీపర్ కాబట్టి ఈజ్ వెరీ గుడ్ రెడ్ బాల్ బ్యాట్స్మెన్ అయితే మంచిగా ఆడతాడు. అండ్ T20 పరంగా చూస్తే అంటే హీఈస్ ఏ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్ కూడా మంచిగా ఉండి కన్సిస్టెన్సీ, అంటే రెడ్ బాల్లో చూసాం కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయడం, కానీ T20s కానీ వైట్ బాల్లో తనకు ఛాన్స్ రాలేదు. ఛాన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ ఇయర్ ఆడితే? T20లో యా కష్టమే. జితేష్ ఉన్నాడు, జితేష్ ఉన్నారు, రిషబ్ పంత్ అన్ని కూడా. రిషబ్ పంత్ లేదు కానీ లైక్ సంజు శాంసన్ వైపు ఫస్ట్ కీపర్. ఈ ఐపీఎల్ లో బాగా ఆడితే పర్ఫార్మెన్స్ డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ రాపోయినా. డోంట్ ఫర్గెట్ నెంబర్ 2 ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఆల్సో కీపర్. ఇషాన్ కిషన్ అంటే బ్యాకప్ లో మేబీ సర్లే మన ఇంటర్నేషనల్ మనకి ఇప్పుడు. సో నెక్స్ట్ హెట్మైర్ నెంబర్ 5 నెంబర్ 6 నెంబర్ 5 దెన్ ఆటోమేటిక్లీ డివైడ్ బ్రేవిస్. అంటే నువ్వు నెంబర్ 4 లో శివం పంపించేసావా? నెంబర్ 5 బ్రేవిస్ హెట్మైర్ ఇద్దరు హిట్టర్సే. హెట్మైర్ కి ఇండియా మీద మంచి రికార్డ్, ఐ మీన్ లైక్ ఇండియాలో మంచి రికార్డ్ ఉంది, ఇండియా మీద కూడా మంచి రికార్డ్ ఉంది, కానీ ఐపీఎల్ లో అంత ప్రూవ్ చేసుకున్నాడా అని డౌట్స్ వచ్చాయి. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, ఆ రాజస్థాన్ కి చాలా మ్యాచ్లు ఫినిష్ చేస్తున్నాడు. ఎప్పుడేంటి కామెంట్ లో చెప్పండి. ఎప్పుడు అంటే నాకు అంతగా 2 to 3 మ్యాచెస్ ఆడినట్టు హెట్మైర్ చాలా మ్యాచెస్ ఆర్ఆర్ రిటైన్ చేస్తుంది హెట్మైర్ ని. ఆర్సీబీ మీద ఒక మ్యాచ్ ఆడినట్టు గుర్తు. ఆర్సీబీ మీద ఆర్సీబీ ప్రతి ప్లేయర్ చాలా మంచి క్యామెస్ ఆడుతున్నాడు. అండ్ నెక్స్ట్ సర్లే ఇప్పుడు హెట్మైర్ అంటారా డివైడ్ బ్రేవిస్ అంటారా? అయితే మీరు ఆబ్వియస్ హెట్మైర్ బేబీ ఎబిడి. కానీ బేబీ ఎబిడి లాస్ట్ టైం ముంబైకి ఉన్నప్పుడు కూడా కొన్ని ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికాకి ఎలా ఆడారు T20 వరల్డ్ కప్? అమలుగా ఆడట్లేదు. బట్ నాకు ఐ డోంట్ థింక్స్ అంటే ఇంకా బ్రేవిస్ కి ఇంకా టైం ఉంది. హెట్మైర్ ఆల్రెడీ ప్రూవ్డ్, ఆ ఎక్స్పీరియన్స్ కూడా. బ్రేవిస్ నేను తక్కువ చేయట్లేదు, బట్ ఆబ్వియస్ గా బ్రేవిస్ నిన్న మొన్న వచ్చినాడు. హెట్మైర్ ఆల్రెడీ ప్రూవ్డ్. చూద్దాం ఈ ఐపీఎల్ సీజన్ ఎండింగ్ వరకు చూద్దాం ఎవరైతే మోర్ ఇంపాక్ట్ చేస్తారో ఇప్పుడే కామెంట్ చేయండి. యా నెక్స్ట్ జడ్డు. మాకు ప్రశాంత్ వీర్ ఉన్నాడు, అంటే 40 crores పెట్టేసి జడేజాను వదిలేసి జడేజా రెప్లికేట్ కొన్నాం. మరి చూద్దాం ఈసారి ఎలా ఆడుతారో ప్రశాంత్ వీర్. చెప్పాలి మేబీ ప్రశాంత్ వీర్ సీజన్ బాగా ఆడినా కూడా జడేజానే. అంటే సరే ఓకే జడేజా హెడ్, ఎందుకంటే జడేజా ఫస్ట్ సీజన్ నుంచి ఆడుతున్నాడు. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ వీర్ని ఎందుకు తీసుకున్నామంటే జడ్డు ఏజ్ ఫ్యాక్టర్ మైండ్లో పెట్టుకొని సిఎస్కే మేనేజ్మెంట్ తను నెక్స్ట్ మ్యాక్సిమం ఒక 4 to 5 years వరకు ఆడొచ్చు. సో ఇప్పుడు ఆ ప్లేస్ అంటే తను ఏ రోజు అయితే ఆడాడో సిఎస్కేలో ప్రశాంత్ వీర్ ఆ రోజు ఆడాలని చెప్పేసి ప్రశాంత్ వీర్ని తీసుకున్నాం మేము. ఓకే సో తన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. జడేజా ఇస్ ద విన్నర్. మేము కూడా తీసుకుంటాం. మేము సిఎస్కే ఫ్యాన్స్ ఎప్పుడు జడ్డుకి. నెక్స్ట్
కార్తిక్ శర్మ ఆర్ ఉర్విల్ పటేల్. ఉర్విల్ పటేలే ఉండొచ్చు, ఎందుకంటే Last time- కార్తిక్ శర్మ కూడా 14 crores పెట్టి కొన్నాం. బట్ Bench ఉర్విల్ పటేల్ దట్స్ ఓకే, పెర్ఫామ్ చేయకపోతే ఉర్విల్ పటేల్ పెర్ఫామ్ చేయకపోతే కార్తిక్ శర్మ అండ్ పెట్టి బెంచ్ స్ట్రెంత్ కూడా పెంచుకున్నారు ఫ్యూచర్. ఇది వికెట్ కీపర్లతో ఒక 4-5 ఉన్నారు సిఎస్కేలో. సంజు శాంసన్ ఉన్న ధోని ఉన్నాడు, ఉర్విల్ పటేల్, ఉర్విల్ పటేల్ అండ్ కార్తిక్ కార్తిక్ శర్మ. ఓకే మాకైతే శుభం దుబే. మాకు శామ్ కరణ్ మిస్ అయిపోతున్నాడు ఇంగ్లీష్ వల్ల. శామ్ కరణ్ ఉంటే శామ్ కరణ్ ఉండేవాడు. శామ్ కరణ్ ఇంజరీ. యా ఇప్పుడు మీకు దర్శన్ షనక్క కదా. దర్శన్ చెనక ఆ ప్లేస్లో Yeah. ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడా లేదనేది చూడాలి. మేబీ ఫస్ట్ మ్యాచ్కి మేబీ దర్శన్ చెనకనే రావచ్చులే, ఆల్రౌండర్ కదా. సో దర్శన్ చెనక ఉర్విల్ పటేల్ పెట్టాం కానీ చూద్దాం. ఉర్విల్ పటేల్ కూడా ఇప్పుడు దర్శన్ చెనక ఉర్విల్ పటేల్ ఎవరా దర్శన్ షనక్క మనకు తెలియదు బ్రో, ఎందుకంటే మేబీ ఎంఎస్ కూడా నెంబర్ 7 రావచ్చు, చెప్పలేము. మనం చూస్తున్న లాస్ట్ 3-4 years నుంచి లైక్ అలా అనకూడదు, బట్ హీఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ బ్యాటింగ్ అనమాట. అంటే ఇంజరీ ఉంది. ఇంజురీ ఉంది. తను ఏంటంటే టీంని మైండ్లో పెట్టుకొని టీం విన్ అవ్వాలని చూస్తున్నారు తప్ప తను బ్యాటింగ్ రావాలి, ఎందుకంటే తను నెంబర్ 3 వస్తాడు, నెంబర్ 4 వస్తాడు, నెంబర్ 5 వస్తాడు, నెంబర్ 6 వస్తాడు. ఎందుకు? ఎప్పుడు టీం తనకు కావాలో అప్పుడు వస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, చాలామంది లైక్ తన ఏజ్ వల్ల చాలామంది లైక్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు ఆ రోల్ కోసం. సో ఆ రోల్ ఫుల్ఫిల్ చేయడానికి తన పొజిషన్ సాక్రిఫైస్ చేస్తూ నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ని పంపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ధోని ఎంత ఇంపార్టెంటో అలానే తన నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఈ టీంకి అంతే ఇంపార్టెంట్. సో ఆ నెక్స్ట్ వచ్చే జనరేషన్ మైండ్లో పెట్టుకుని ధోని మిగతా ప్లేయర్స్ని తన కన్నా పైకి పంపిస్తారు. వెనకాల నడిపిస్తారు. నెంబర్ 7లో అయితే ఉర్విల్ పటేల్ రావచ్చు. ఇక్కడ దర్శన్ చెనక విన్నర్ ఆబ్వియస్గా దర్శన్ షనక్క. ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆ పాకిస్తాన్తో ఆ పాకిస్తాన్ అంటారా, ముందు ఆస్ట్రేలియాతో కూడా, ఆస్ట్రేలియా అంటే ఆ మైండ్ సెట్ ఉన్న టీంకి చవటలు పుట్టించి గెలిపించారు. ఆ పాకిస్తాన్తో ఎంపైర్ వైడ్ అవ్వలేదు, కానీ లేకపోతే ప్రీమియం ఫాస్ట్ బౌలర్ మొహం ఎక్కడో పెట్టుకోవాల్సి వచ్చేది. నెక్స్ట్ నెంబర్ 8లో ఎంఎస్ ధోని, ఎంఎస్ ఇటు పక్క జోఫ్రా ఆర్చర్. అంటే ఇంకా మాకు బ్యాటింగ్ ఎంతకంత తెలియదు. డెప్త్ కానీ ఇక్కడ ఎంఎస్ వస్తే ప్రశాంత్ వీర్, ఇంకా ఇంకో బౌలర్ ఎవరున్నారు స్పిన్నర్ మాకు. స్పిన్నర్ మాకు రాహుల్ చహర్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నారు. అంటే ఎంఎస్ నెంబర్ 8లో వస్తే ఇటు వచ్చేసి ఆర్చర్ ఇక్కడ బ్యాటింగ్ అంటే ఈక్వల్. మేబీ దాసం చెన్నగా వర్సెస్ ఎంఎస్ పెట్టుకున్న ఈ కాంబినేషన్ మిస్ అయిపోతుంది ఇక్కడ మాకు ఆర్చర్ వచ్చేస్తాను నెంబర్ 8 అంత బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండ్, అంటే లైక్ తను కూడా బిగ్ హిట్స్ కొడతారు. బట్ ఆబ్వియస్గా ఎంఎస్ ఉంటే ఎవరైనా సైడ్ అయిపోవచ్చింది, ఇంక దాంట్లో డౌట్ లేదు. సో ఇది కంపేర్ చేయలేం. సో దీనికోసం ఇంకా మీరు ఏం మాట్లాడకూడదు. ఇంకా సార్ ఇంతవరకు వీడియో చూసారు కదా, ఇంకా మీరు గమ్ముగా అయిపోవచ్చు, ఎందుకంటే మీ బౌలింగ్ లైనప్ అంత స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ లైనప్ అంటే చెప్పక్లో స్పిన్ అన్నది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి మాకు స్పిన్నర్స్ అయితే నూర్ అహ్మద్ లీడింగ్. ఓకే, కానీ మాకు ఇయర్ జడ్డు ఇంకా అశ్విన్ లేకపోవడంతో అంటే మా టీంలో లేరు కదా. అశ్విన్ రివ్యూలు ఇస్తాడు బాగా, యాష్ అన్న ఉన్నాడు కదా, మంచిగా చెప్తాడు. సిఎస్కే ఎందుకు అడిగిందో యాష్కి బాత్లో చెప్తాడు. యాష్ అన్న కామెంట్ చేస్తాడు ఈ రీల్లో చూడడానికి కావాలంటే. యాష్ అన్న ప్లీజ్ కామెంట్ ఇన్ దిస్ రీల్, ఎవరైతే ఆడతారు మంచిగా ఏ ట్రాన్స్లేటర్ పెట్టుకొని చూడన్న. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాకు నూర్ అహ్మద్ ఉన్నాడు, మంచి స్పిన్నర్, ఆఫ్ఘన్ స్పిన్నర్. చెప్పక్లో 7 matches ఆడుతాం మేము. రవి బిష్ణా ఆయన తీసుకొచ్చాం మేము ఎల్ఎస్జే నుంచి. రవి బిష్ణా. మాకు రాహుల్ చహర్ ఎస్ఆర్హెచ్ నుంచి తీసుకొచ్చాం మేము. లాస్ట్ ఇయర్ బెంచ్ మీద ఖాళీ ఉన్నాడని తీసుకొచ్చుకున్నారులే. ఓకే, ఈసారి రాహుల్ చహర్కి అంతగా ఛాన్సెస్ రాకపోవచ్చు, ఎందుకంటే నూర్ అహ్మద్ ఈజ్ ఆల్వేస్ ఏ హెడ్, ఎందుకంటే మంచి బౌలర్. రాహుల్ చహర్ కూడా మంచి బౌలరే, కానీ అంత కన్సిస్టెన్సీ అయితే చూపించదు. ఎప్పుడో మొబైల్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా మంచిగా వేసేవాడు 2021, 2020. బట్ బిష్నాయ్ ఖచ్చితంగా ప్లేయింగ్లో ఉంటారు. ఒక ఎండ్లో బిష్నాయ్, ఒక ఎండ్లో జడేజా ఉంటారు. ఆర్ఆర్ స్పిన్. సో మీకు అక్కడ ఏంటి, ఇద్దరు లెగ్గీస్నే పెట్టుకుంటారా? ఇంకా తప్పదు, ఇక ఆప్షన్ అది. ఇంకా ఆఫ్ స్పిన్నర్ కాబట్టి రియాన్ పరాగ్ చేత ఒక 2 hours ఇది ఒకసారి వేస్తాడు, ఇది ఒకసారి వేస్తాడు. ఉస్మాన్ తారిక్ కంటే వేస్తాడు మా రియాన్. కాకపోతే నువ్వు ఫాస్ట్ గా వేస్తున్నావు, ఇక్కడ ఆపు ఇస్మాన్ తారిక్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఎందుకు లేదు, అంటే మా రియాన్ పరాగ్ సైడ్ నుంచి వేస్తాడు, ఆకుండా టైప్ తెలుసు. నెక్స్ట్ మా పేస్ బౌలర్ లెఫ్ట్ ఆర్మ్ ఖలీల్ అహ్మద్, సెలబ్రేషన్ సందీప్ శర్మ. ఇప్పుడు చూస్తే ఓవరాల్ గా చూస్తే బ్యాటింగ్ పరంగా 2 teams బాగున్నాయి. సిఎస్కే స్లైట్ ఎడ్జే కనిపిస్తుంది కొంచెం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఏదో కొంచెం కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆర్ఆర్ కూడా జైస్వాల్ అంతా బాగుంది, కానీ మిడిల్ ఆర్డర్ శామ్ కరణ్ ఎప్పుడైతే మిస్ అయ్యాడో కొంచెం బెటర్ ఆప్షన్, మంచి రీప్లేస్మెంట్ అని చెప్పుకోవాలి. మీకు బ్యాటింగ్ లో 2 ఈక్వల్, సిఎస్కే కొంచెం స్లైట్, బట్ బౌలింగ్ లో ఆబ్వియస్ గా చాలా డిఫరెన్స్ ఉంది.
ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, జడేజా నలుగురు ప్రాపర్ ఆస్ట్రేలియన్ బౌలర్ నేతన్ అయితే సెంచరీ అవ్వకపోతే కొంచెం మ్యాట్ హెన్రీ ఉన్నాడు కానీ బట్ డెత్ లో ఎంతవరకు వేస్తాడు? మ్యాట్ హెన్రీ మంచి బౌలర్, పవర్ ప్లేలోనే న్యూ బాల్ అయితే చాలా మంచిగా వేస్తాడు. కానీ దాని మధ్య మ్యాట్ హెన్రీ అయితే ఫస్ట్ న్యూ బాల్ అయితే పంచుకుంటారు ఫస్ట్ షోర్గా. అండ్ మ్యాట్ హెన్రీ న్యూ బాల్ రెడ్ బాల్ అయితే చాలా మంచి బౌలర్. ఎందుకంటే రోహిత్ శర్మ దాని బ్యాట్స్మెన్ ఎంత స్ట్రగుల్ పెట్టారో మీరు చూసాం, మేము చూసాం, అందరం చూసాం. 2019 వరల్డ్ కప్ 2019 వరల్డ్ కప్ వద్దండి, రీసెంట్ అయిన టెస్ట్ సిరీస్ అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కి వెళ్ళకపోవడం కారణం హోమ్ సిరీస్ మనం క్లీన్ స్వీప్ అయిపోయాం. ఆ మ్యాచ్లో చూస్తే ఆ మ్యాట్ హెన్రీ బౌలింగ్ బుర్ర మ్యాడ్ అయిపోద్ది. యాక్చువల్ చెప్పాలి లాస్ట్ సబ్షన్ మాకు నాండ్రే బర్గర్ మేము ఇంకెవరిని పెట్టుకుంటాం, ఎవరున్నారు ఇక జిమ్మీ ఓవర్టన్ మేబీ జామీ ఓవర్టన్ మేబీ పెట్టొచ్చు. ఇఫ్ నాట్ మేబీ అప్పటికి ఫారెన్ స్లాట్స్ అయిపోతాయి అనుకుంటా. ఫారెస్ట్ లాస్ కంప్లీట్ అయిపోయా. డివైడ్ బ్రేవిస్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ అండ్ నెక్స్ట్ మ్యాట్ హెన్రీ ఇంకొకటి ఓవర్టన్ ఎల్లిస్ బదులు ఇంకో ఓవర్టన్. మ్యాట్ అనేది బదులు జెమీ ఓవర్టన్ ఈజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్, అంటే బ్యాటింగ్ ఆడుతాడు. మాకు వచ్చేసి దాసున్ షనక, హెట్మైర్, నాండ్రే బర్గర్, ఆర్చర్. ఎందుకంటే నాండ్రే బర్గర్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ బాగా వేస్తాడు. ఇంతకుముందు సౌత్ ఆఫ్రికా T20 ఆడినంత ఈజీ ఈజీ కాదు, బట్ ఐపీఎల్లో 2024లో బాగానే వేశాడు. 24లో బాగా వేశాడు. ముంబై అప్పుడు ఆర్ఆర్ ముంబైకి అగెన్స్ట్ చాలా బాగా వేశాడు. యా బౌల్ టు విల్ నెక్స్ట్ మ్యాచ్లో కలుద్దాం. సో గాయస్, ఇది ఈరోజు ముచ్చట్లు చాలా మంచిగా అయింది కదా. సో గొడవలు లేకుండా కానీ డామినేషన్ ఆర్ఆర్దే. ఏమంటావు, ఒప్పుకుంటావా? బౌలింగ్ పరంగా చూసుకుంటే ఆర్ఆర్ హెడ్, కానీ బ్యాటింగ్ పరంగా ఆల్వేస్ సిఎస్కే. సో మరిన్ని ముచ్చట్లు వినడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్యాన్ చార్జ్ క్రికెట్. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో కలుద్దాం. అండ్ ఈ రోజు ఎవరైతే గెలుస్తారో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయాలి. ఏమంటావు బ్రో, ఎవరు గెలుస్తారు? ఆర్ఆర్ గెలుస్తుంది అండి, ఉంది టీం బాగుంది కదా. అబ్వియస్లీ సిఎస్కే బౌలింగ్ లేదు. ఎలాంటి బౌలింగ్ ఉన్నా ఎలాంటి టీం ఉన్నా అక్కడ ధోని అయితే చూసుకుంటాడు. సో బిహైండ్ ద వికెట్ ధోని ఉన్నాడు. సో అది ఈవెన్ ధోని కాన్ బౌల్, బట్ తనకున్న టీం ని గెలిపించడం తన మైండ్ సెట్. తన ధోని నిన్ను నన్ను పెట్టి కూడా గెలిపిస్తాడు. ఏమంటారు మీరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కడు, మీరు టీమ్ లో ఉన్న ధోని గెలిపిస్తారు. అలాంటి మైండ్ సెట్ ధోని ఆ మాస్టర్ మైండ్, దాన్ని మనం క్వశ్చన్ చేయలేం. బట్ జడ్డు ధోని శిష్యుడు ఉన్నాడు, సిఎస్కేకి షాక్ ఇస్తాడా? ఇటు నుంచి వెళ్ళిన సంజు చూద్దాం, ఈసారి చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మ్యాచ్ అయితే. మేమైతే ఎక్సైటెడ్గా ఉన్నాం. మీరు కూడా ఉన్నారు లేదన్నది కామెంట్ తెలియజేయండి. సో బెటర్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఆర్ఆర్ దగ్గరే ఉంది ఆబ్వియస్గా ఓవరాల్గా. ఎందుకంటే సిఎస్కే బౌలింగ్ నాతో ఎన్ని సైకిల్ చేసిన డామినేషన్ మాదే. మేము కామ్గా ఉంటాం, ఎందుకంటే మాస్టర్ మైండ్ కూల్ ధోని కాబట్టి మేము కామ్గానే ఉండి ఆ ప్లేయింగ్ లెవెన్ చూస్తే కామ్గా ఉండాల్సిందే. ప్లేయింగ్ లెవెన్ చూస్తే కామ్గా ఇంకేముంటుంది చూద్దాం బ్రో. సో మీరు కామెంట్ చేయండి, ఎక్కడ సిఎస్కే ఓడిపోద్దా అని చెప్పేసి అంటున్నారు. ఆ భయం అయితే ఉంటుంది రాజస్థాన్కి, ఎందుకంటే ఆల్వేస్ మేము తన మీద హెడ్డే ఉన్నాం. 16 మ్యాచ్లు, ఆ 2 మ్యాచ్లు ఈసారి ఒక మ్యాచ్ ఉన్న హెడ్డే బ్రో. సీ యూ ఆల్ సూన్. నెక్స్ట్ మ్యాచ్లో కలుద్దాం. ఓకే గైస్.